పనసపొట్టు ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, ఆవ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మనకి శ్రద్ధకి రాజు గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే తనకి కొంచెం ఈ ఐటమ్స్ అన్ని కొత్త కాబట్టి కానీ ప్రిపరేషన్ అంతా కూడా తందే అనమాట. ఓకే, స్టార్ట్. మీరు ఎప్పుడైనా అసలు ఈ పనస పొట్టుతో కూర విన్నారా? No, I've never heard about it. No. ఇక్కడ ఇన్ని First time. I've never eaten jackfruit. దట్ స్కిన్. ఓకే, పొట్టుతో ఎప్పుడు తినలేదన్నమాట. సో ఈ రోజు శ్రద్ధకు మనం ఒక కొత్త వెరైటీ డిష్ తనతోనే చేయించి తనకి టేస్ట్ చూపించబోతున్నాం. Putting little more oil. ఓకే, సో రెడ్ చిల్లీ పోపు వేసుకుంటున్నాము. సినిమాలో సీన్ పేపర్ ఇస్తే జాగ్రత్తగా చదువుతుంటారు కదా, అలా పోపు దినుసులు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఇంగువ. ఎంత సైలెంట్ గా వంట చేస్తుందో కాన్సంట్రేషన్. ఓకే, సో పోపు అంతా వేగిపోయింది. శ్రద్ధ, మీ మదర్ టంగ్? బెంగాలీ. Both mommy daddy Bengali. ఓకే, సో అయితే మొత్తం కాల్కటా బేస్డ్. Yes, Calcutta based. అక్కడ ఏంటి ఇంగువ ఇవన్నీ వాడతారు కదా బేసిక్ గా. Little but yeah, I cook curries and all. I cannot cook. ఓహో, అయితే పేర్లు కూడా కొంచెం తక్కువే తెలుసుంటాయేమో. ఓకే, నెక్స్ట్ jackfruit. ఓకే, సో ఇది ఒక్క నిమిషం. సో రాజు గారు, ఇది మీరు ఏం చేశారు? దీన్ని ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఉడికించి పెట్టేస్తాం. అంటే కొంచెం మనం డైరెక్ట్ గా వేస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్ బాయిల్ చేసేసారు అన్నమాట. అవునండి. సో పనస పొట్టుని మనం ఫస్ట్ కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసుకుని దీన్ని మొత్తం ఉడికించేసి పెట్టుకోవాలండి. సో ఇలా చేసుకుంటే మనకు కర్రీ ఫాస్ట్ గా అయిపోతుంది. నేనా? ఓకే ఓకే అండి, ఈ పనస పొట్టు కాస్త మగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిమ్మకాయల్ని ఫ్రిడ్జ్లోంచి తీయగానే పిండినట్లయితే రసం ఎక్కువగా రాదు. కాబట్టి వీటిని వాడడానికి ఒక అరగంట ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుని ఆ తర్వాత వాడినట్లయితే రసం ఎక్కువగా వస్తుంది. సో నాగవల్లి అలాంటి వాటిలో కొంచెం సస్పీషియస్ క్యారెక్టర్, కాకపోతే ఎండ్లో మళ్ళీ అది కూడా పాజిటివ్. కానీ ఇందులో మాత్రం టోటల్ నెగటివ్. So but at the same time chala stylish. It's not very pop singer. Yeah, pop singer. So it's not like a vampish role, but she's a very ambitious lady in the movie, you know. So that is the thing. But I've got very good response for the role. Initially naku bhayanga vastundi ki how will audience react to this character, but media, audience, everybody has reacted very nicely. So koncham salt. Yes, little salt. Now ఓ, ఆవిడకి అలాగే కన్వీనియంట్ గా ఉన్నట్టుంది. ఓకే, సో ఉప్పు, కారం, నెక్స్ట్ పసుపు. ఓకే, సో మనం ఇది ఉడికించి పెట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. జస్ట్ పోపేసుకుంటే రెడీ అయిపోయింది. యా, అండ్ వైవిఎస్ చౌదరి కాంబినేషన్ లో, అంటే ఆయన డైరెక్షన్ లో మీరు చేయటం ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. సో ఎలా అనిపించింది? వైవిఎస్ సార్ గురించి చెప్తే నేను ఆల్వేస్ నాకు మూడు విషయం గుర్తొస్తుంది. నంబర్ 1, చాలా పర్ఫెక్షనిస్ట్ పర్సన్, ప్యాషనెట్ అబౌట్ హిస్ మూవీస్. అండ్ నంబర్ 3, పేషెంట్ అయింది మూవీలో చాలా, బికాస్ ఇట్ టుక్ వెరీ లాంగ్ ఫర్ ద మూవీ టు మేక్ అండ్ రిలీజ్, యు నో. సో చాలా సేపు తర్వాత ఈ మూవీ రిలీజ్, చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత. అంటే మధ్యలో తప్పు తెలుగుకి దయచేసి క్షమించండి. పర్వాలేదు, మీరు అలాగే మాట్లాడుతూ ఉండండి. నేను తెలుగు మాట్లాడడానికి కొంచెం కష్టం, బట్ నేను ట్రై చేస్తాను. సో మన మెయిన్ ఆవ పేస్ట్ అన్నమాట. ఇది మెయిన్. సో ఆవ పేస్ట్ వేయగానే అంటే మనకి ఆ టేస్ట్ అనేది బేసిక్ గా మారిపోతుంది. సో మొత్తానికి రాజు గారు చక్కగా నేర్పించిన వంటని యాజ్ ఇట్ ఈస్ గా చేసేసింది, అంతేనా? yes, నైస్, ఎక్సైటెడ్. చాలా జాగ్రత్తగా. Yeah, it looks like hotel food. ఓకే
లాస్ట్ గార్నిషింగ్. కొత్తిమీర రెడీ. రెడీ. సో మొత్తానికి ఆవకూర రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూద్దాం రాజు గారు తయారీ విధానం చూసిన తర్వాత. ఓకే అండి, మరి శ్రద్ధాదాస్ చేసిన పనసపొట్టు ఆవకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేసే విధానం. ముందుగా పనసపొట్టులో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనసపొట్టు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు ఆవకూర రెడీ.